పెరిగిన పెట్టుబడులకు మనం పండించే పంట గిట్టుబాటు కావాలంటే వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలి. కొంచెం ఖర్చు ఎక్కువైనా ఇలాంటి ఆలోచనలతోనే ప్రతి ఏడాది మంచి ఆదాయం పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ మామిడి రైతు. ప్రతి ఏటా మామిడి కాయలకు కవర్లు కడుతూ నాణ్యమైన దిగుబడిని తీస్తున్నారు. మార్కెట్లో ఆ కాయలకు అధిక ధర పలుకుతుండటంతో లాభాలు వస్తున్నాయంటున్నారు. ఇదిగో ఇక్కడి మామిడికాయలను చూడండి. ఎలాంటి మచ్చ మరక లేదు. మంచి మెరుపుతో ఉన్నాయి. కాయంతా ఒకే రంగుతో ఉండి ఆకర్షణగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ కాయలను 4 రూపాయలు ఎక్కువైనా వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇదంతా ఈ కాస్పోటిక్ ఫ్రూట్ బ్యాగ్ వల్లే అంటున్నారు ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచర్ల గ్రామానికి చెందిన రైతు కాపా శ్రీనివాసరావు. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా మామిడి తోటల్లో చీడపీడల ఉధృతి పెరిగింది. వాటిని నివారించేందుకు అధికంగా రసాయన మందులను పిచికారీ చేయాల్సి వస్తోంది. దీంతో ఖర్చు తడిసి మోపెడవుతోంది. వచ్చిన దిగుబడికి మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రావడం లేదు. దీంతో మామిడి తోటలను సాగు చేసే రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఈ సమస్యల నుండి గట్టెక్కేందుకు ఉద్యాన అధికారులు 4-5 ఏళ్ల క్రితం మ్యాంగో కవర్స్ ను ప్రవేశపెట్టారు. మొదట్లో సబ్సిడీ కింద కవర్లను సప్లై చేసిన అధికారులు ఆ తరువాత సబ్సిడీలు ఎత్తివేశారు. అయినా కొంతమంది రైతులు సొంత ఖర్చుతో కవర్లను కొనుగోలు చేసి సీజన్లో మామిడికాయలకు కట్టి నాణ్యమైన దిగుబడులను తీస్తున్నారు. మార్కెట్లో కాయలకు మంచి ధర పలుకుతుండటంతో గిట్టుబాటు అవుతుందంటున్నారు. అయితే సబ్సిడీ కింద కవర్లను అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. నాకిక్కడ 9 ఎకరాలు మామిడి తోట ఉంది. దీంట్లో సుమారు ఒక 15,000 ఈ ఫ్రూట్ కవర్ కట్టడం జరిగింది. ఏదైతే నేను ఇది ఒక 4 సంవత్సరాల నుంచి ఈ ఫ్రూట్ కవర్లు కట్టడం అనేది చేస్తూ ఉన్నాను. మరి ఫస్ట్లో హార్టికల్చర్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు, ఎన్ని కవర్లు కావాలంటే అన్ని కవర్లు. ఈరోజు ఒక కవరు 2 రూపాయలు 10 పైసలు పెట్టి కొనుగోలు చేసి అట్లాగే కడతానికి కవర్కి 2 రూపాయలు ఇచ్చి ఈరోజు కడతా ఉన్నాము. ఈరోజు కవర్ కట్టకపోతే ఈ వాతావరణంలో ఈ మంచు వల్ల మసిపురుగు వచ్చి మసిపురుగు కానివ్వండి, త్రిప్స్ మైట్స్ వల్ల మామిడి తోట కూడా ఎక్కడా మంగు మసి కంట్రోల్ అవ్వకుండా మేము నవంబరు 15వ తారీఖు స్ప్రేయింగ్ మొదలుపెట్టాను. ప్రతి 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటూ మరి ఈ కవర్లు కట్టుకుంటూ రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైతే ఈరోజు ఈ కవర్లు కట్టిన కాయలు టన్ను 50,000 నుంచి 60,000 రూపాయలకి కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ కవర్లు కట్టకపోతే టన్ను 10,000 నుంచి 12,000కి మరి ఇక్కడ కొంటా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా మామిడి మరి పెట్టిన పేరు మామిడి పేరు అంటేనే నూజివీడు. మేము కూడా ఈరోజు ఈ మామిడి మీద ఆధారపడి ఉన్నాం. కానీ గతంలో అయితే చాలా క్వాలిటీగా మరి ఇక్కడ ఉన్నటువంటి మామిడికాయలు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా క్వాలిటీ కానివ్వండి, ఇతర రాష్ట్రాలకి బొంబాయికి కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, మరి చెన్నై కానివ్వండి, అనేకమైనటువంటి రాష్ట్రాలకు ఇక్కడ నుంచి మేము ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. ఒక ఎకరానికి ఈరోజు కవర్లకు కానివ్వండి, లేకపోతే మెన్యూర్స్ కానివ్వండి, ఇక్కడ కల్టివేషన్ కానివ్వండి, ఎకరానికి 25,000 నుంచి 30,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. అట్లాగే గతంలో ఒక 2 సార్లు స్ప్రే చేసేవాళ్ళం. ఇప్పుడు చూస్తే ఎకరానికి 10 నుంచి 15 సార్లు ఎకరానికి స్ప్రే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓన్లీ స్ప్రేయింగ్ ఒక్కదానికే ఈరోజు ఎకరానికి 30,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. మరి ఏదేమైనప్పటికి కూడా మామిడి ఇక్కడ దిగుబడి ఆశాజనకంగా లేదు. 10-12 కోటాలు కొట్టినటువంటి మామిడి తోటల్లో కూడా ఎక్కడా కూడా కాయలేని పరిస్థితి ఉంది. ఏదైతే తేనె మంచు గతంలో జనవరి ఫిబ్రవరి వరకు ఉండేది, ఇప్పుడు ఏప్రిల్ వరకు కూడా ఈ మంచు ఉండటం వల్ల తేనె మంచు పురుగు అనేది ఉధృతి పెరిగిపోయి ఈ మామిడి పూత మీద తేనె మంచు పురుగు అనేది దానికి బతకడానికి స్థావరం అనేది దొరుకుతూ ఉంది. దానివల్ల మరి మామిడి నష్టపడటం జరుగుతూ ఉంది. ఏదేమైనట్టు కూడా మామిడి పంటకి మా నూజివీడు నియోజకవర్గం మరి పెట్టిన పేరు. అట్లాంటి ఈ నూజివీడు నియోజకవర్గంలో రైతాంగం ఈరోజు 50 ఎకరాలు ఉన్న రైతాంగానికి కూడా మామిడి తోట 50 ఎకరాల నుండి కూడా కనీసం తినడానికి కూడా మిగిలిన పరిస్థితి ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు. ఈ స్ప్రింక్లర్స్ కూడా నేను ఎకరానికి 40,000 రూపాయలు ఖర్చు పెట్టి సొంత డబ్బులతో ఈ స్ప్రింక్లర్లు వేయటం, ఈ డ్రిప్ వేయటం, దీనివల్ల ఆరుతడిగా కూడా మామిడికి నీళ్ళు ఇచ్చి కాపాడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మరి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోతే ఏదైనా దీనికి మెకానిజం డెవలప్ చేయకపోతే ఈ మామిడి అనేది కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఈ భూములన్నింటిని కూడా
మామిడి నరుక్కునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ 35 ఎకరాలు ఉంటే ఈ 35 ఎకరాలు 25 ఎకరాలు మేము నరికేయటం జరిగింది. ఈ ఉన్న 10 ఎకరాలకు కూడా నీళ్ళు లేక ఈరోజు దీనికి కూడా పెట్టుబడి రాని పరిస్థితి మేము ఎదుర్కొంటా ఉన్నాం. ఇన్ని సమస్యలను ఎదుర్కొంటా ఉంటే మాకు ఎక్కడా కూడా ఈరోజు మేము ఈ కోసిన మామిడి మార్కెట్కి తీసుకెళ్తే మేము దోపిడీకి గురవుతూ ఉంటాం. ఏదో మంగు ఉంది, దీనికి మసి ఉందని అడ్డగోలుగా టన్ను 12,000 నుంచి 15,000 రూపాయలకి ఈ దళారులు అందరూ కూడా మమ్మల్ని మోసం చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఈ కవర్లు కడితేనే టన్ను 50,000 నుంచి 60,000 రూపాయలకి మరి ఆ టన్ను మామిడికాయలు కొంటా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా చేయాలంటే భారీగా ఖర్చు అవుతుంది. ఎకరానికి 50,000 నుంచి 60,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. మరి హార్టికల్చర్ నుంచి మంచి రైతు ప్రోత్సాహాలు ఇస్తే రైతు పరిస్థితి బాగుంటుంది. లేకపోతే మేము ఈ మామిడి కూడా ఉన్నదాన్ని కూడా నరికేసే పరిస్థితి మరి ఈరోజు చేస్తూ ఉన్నాం. మేము కవర్ కడితే దీనికి ఎటువంటి డిసీజ్ రాదు, దీనికి ఎటువంటి పెయిన్ కానీ మరి పురుగు కానీ ఎటువంటి లేకుండా చాలా క్వాలిటీగా ఉంటుంది. ఇలాంటి ఈరోజు మార్కెట్లో కొట్టాలన్న ఈ సెట్ చూస్తూ ఉన్నారు మీరు. మేము కట్టిందల్లా దీంట్లో 1/4 కట్టాం, మిగిలినంత కట్టడానికి కూడా అందుబాటులో లేక వదిలేయటం చూస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఒక టన్ను ఈరోజు రసాలు అయితే 60,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అట్లాగే బంగినపల్లి అయితే 80,000 90,000 రూపాయలు మరి టన్నుకి ఇస్తూ ఉన్నారు. ఏ మామిడైనా మీరు తీసుకోండి, ఇక్కడ ఉన్నటువంటి చెరుకు రసం కానివ్వండి, చిన్న రసం కానివ్వండి, పెద్ద రసం కానివ్వండి, బంగినపల్లి కానివ్వండి, అనేక రకాలన్నింటిని కూడా ఈరోజు కవర్లు కట్టకపోతే ఈ మామిడికాయల కోత కూలీలు మాకు కనీసం ట్రావెలింగ్ డబ్బులు కూడా రాని పరిస్థితి ఉంది. ఈరోజు ఇక్కడ ఇంకో వేరే పంటలు పండించడానికి నీరు లేక ఈ యొక్క మామిడికాయ అయితే ఏదో 2 తళ్ళు సరిపోతాయి కాబట్టి ఈ మామిడినే మేము నమ్ముకుని బతుకుతా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఈ 10 ఎకరాల తోటకు కూడా ఈరోజు కనీసం 1,50,000 2 లక్షలు కూడా వచ్చే పరిస్థితి లేదు. పెట్టుబడి చూస్తే 2 లక్షల పైన పెట్టుబడి పెట్టున్నాం ఆల్రెడీ ఇప్పటికే. మరి ఈ పరిస్థితిలో ఈ తోటలు కూడా మరి ఏదైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోకపోతే మామిడి పూర్తిగా తీసేయటమే జరుగుతూ ఉంది. ఎప్పుడూ మూస పంటలైన పత్తి, వరి, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్న రైతులకు లాభ నష్టాల మాట పరిపాటిగా మారింది. పదే వేసిన పంటలే వేయటం వల్ల సాగులో ఇబ్బందులు తప్పటం లేదు. కొన్నిసార్లు పెట్టుబడి కూడా రాక వ్యవసాయం వదిలేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు పామాయిల్ తోటలో అంతర పంటగా బంతిపూలు సాగు చేపట్టి మంచి దిగుబడులు సాధిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పసుపు నారింజ రంగులతో వెరబూసిన ఈ బంతి తోటను చూడండి. పామాయిల్ తోటలో ఎత్తైన బెడ్లపై పాలిమల్చింగ్ విధానంలో నూతన సాంకేతికతను ఉపయోగించుకోవడం వల్ల మొక్కల నిండుగా పూలతో తోట కళకళలాడుతోంది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో ఉన్న ఈ తోట రైతు పెండ్యాల రామచంద్రయ్యది. ప్రస్తుతం పంట దిగుబడులు తీస్తున్నారు. రైతు రామచంద్రయ్య కొన్నేళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఒకే పంటపై ఆధారపడకుండా పలు రకాల పంటలను సాగు చేస్తున్నారు. ప్రధాన పంటగా పామాయిల్ సాగు చేస్తూనే అంతర పంటలుగా పూలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. బంతి పూల పంటకాలం 120 రోజులు ఉంటుంది. సాధారణంగా ఎకరానికి 10,000 మొక్కలు అవసరం. కానీ అంతర పంటగా కాబట్టి ఈ రైతు ఎకరానికి 7 నుండి 8,000 మొక్కలే నాటాడు. పాలిమల్చింగ్ విధానాన్ని ఉపయోగిస్తూ డ్రిప్ ద్వారా నీటిని అందిస్తున్నారు. సమయానికి అనుకూలంగా సూక్ష్మ పోషకాలు, ఎరువులు అందించడంతో మంచి దిగుబడులు పొందుతున్నారు. ప్రధాన పొలంలో నారు నాటిన 35 నుండి 40 రోజులకు దిగుబడి ప్రారంభమవుతుంది. ఇలా 60 రోజుల పాటు దిగుబడి వస్తుంది. వచ్చిన దిగుబడిని చుట్టుపక్కల మార్కెట్లలో అమ్ముతున్నారు. ఇతర పంటల కాలం ఎక్కువ కాబట్టి తక్కువ కాలంలో అంటే 120 రోజుల్లోనే పంట పూర్తయ్యే బంతి సాగును ఎంచుకున్నారు రైతు. పెట్టుబడి తక్కువగా ఉండటం, సీజన్ల వారీగా ప్రణాళికలు వేసుకుని సాగు చేస్తూ ఎకరానికి 1,00,000 నుండి 2 లక్షల నికర ఆదాయం పొందుతున్నారు. మేము అనేక రకాల వ్యవసాయాలు చేస్తూ ఉంటాం. వరి, మొక్కజొన్న, కూరగాయలు, మరి అదేవిధంగా పువ్వులు కూడా చేస్తూ ఉంటాం. ఈరోజు ఈ పామాయిల్ తోటలో అంతర పంటగా మేము ఈ బంతిని సాగు చేయడం జరుగుతుంది. ఇది వెండాస్ కంపెనీ నుంచి బిగ్ బాల్ అనే వెరైటీని ఎల్లో బంతిని సాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అష్టగ్రంథి అనే రెడ్ కలర్ వెరైటీని కూడా సాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నాటు బంతి కూడా సాగు చేయడం జరుగుతుంది.
ఈ బిగ్ బాల్ వచ్చి విండాస్ బిగ్ బాల్ ఇవి వచ్చి మంచి దిగుబడినిచ్చే విత్తనాలు. అదేవిధంగా నాటు వెరైటీ కూడా మార్కెట్లో మంచి రేటు తోటి ఉంటుంది. ఇది దాని గురించి కొద్దిగా దిగుబడి తక్కువ ఉన్నా కానీ మంచి రేట్ అయితే వస్తుంది. మేము దగ్గరలో ఉన్న నర్సరీల్లో ఈ విత్తనాన్ని మొక్క కట్టించడం జరుగుతుంది. ఈ మొక్క కట్టించిన 30 రోజులు 25 రోజుల నుంచి 30 రోజుల్లో మేము ఈ మొక్కని ప్రధాన పొలంలో నాటడం జరుగుతుంది. ఈ విత్తనం మామూలుగా మేము కొనడానికి ₹1.5 నుంచి ₹2 వరకు పడుతుంది. ఇది నర్సరీలో పెంచడానికి వాళ్ళకి ఒక మొక్కకు వచ్చి 50 పైసల నుంచి 60 పైసల వరకు ఇవ్వడం జరుగుతుంది. మేము మామూలుగా మొక్క కొనటం అయితే ₹3 నుంచి ₹3.5 వరకు. ఇప్పుడు సీడ్ రేట్ బాగా పెరగటం వల్ల ₹3 నుంచి ₹3.5 వరకు ఈ మొక్కను కాస్ట్ అవుతుంది. ఇది ఎకరానికి వచ్చి 7,000 నుంచి 8,000 వరకు ఎకరం పొలంలో నాటడం జరుగుతుంది. వీటికి ఎక్కువగా ఫంగస్ సంబంధించినటువంటి తెగుళ్ళు ఎక్కువ వస్తూ ఉంటాయి. వాటికి ఫంగసైడ్స్, బ్లైటెక్స్, కార్బండిజం, M45 లాంటి మందుల్ని ఎక్కువగా పిచికారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రోత్కి వచ్చి మన 320, 390 లాంటి స్ప్రే చేయడం జరుగుతుంది. అదేవిధంగా పురుగుకి ఇమామైథిన్ బెంజని, క్రొక్లైన్ లాంటి పురుగు మందులు స్ప్రే చేయడం జరుగుతుంది. ఈ ప్లాంటేషన్ చేసేటప్పుడు బోధికి మధ్యన 25 అంగుళాలు, మొక్కకి మధ్యన 25 అంగుళాలు దూరం ఉండేలా పెట్టి ఈ ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. ఈ మొక్కల్ని మేము తీసుకొచ్చే ముందు దుక్కులో DAP లాంటి ఎరువులను వేసి దుక్కు దున్ని బోధులు వేస్తాం. బోధులు వేసిన తర్వాత దానికి వాటర్ పెట్టి మొక్కల్ని నాటడం జరుగుతుంది. మొక్క పెట్టిన తర్వాత వారం రోజులు అంటే 7 రోజుల్లో ఫస్ట్ ఇరిగేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇరిగేషన్ ఇచ్చేటప్పుడు 28 కాంప్లెక్స్ మందుని ఇచ్చి ఇరిగేషన్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఫస్ట్ దశలో 15 రోజుల్లో ఫస్ట్ ఇరిగేషన్ ఇచ్చిన తర్వాత ఈ బ్లైటెక్స్ అనే మందుని ఒక 200 లీటర్ల నీటికి ఒక 1/2 కిలో బ్లైటెక్స్ని కలిపి ఈ మొక్కల యొక్క వేరు భాగం మీద ఇవ్వటం జరుగుతుంది, కాండం మీద. తర్వాత దీనికి ఎక్కువగా ఈ మాగుడు సంబంధించినటువంటి ఫంగస్ బాగా ఎక్కువ వస్తుంది. దీనికి ఎక్సాకాంజల్, కాంటాఫ్ అని, M45, బావిస్టాన్ ఇలాంటి ఫంగస్ మందులని స్ప్రే చేయడం జరుగుతుంది. ఈ మొక్కలు నాటిన తర్వాత 35 నుంచి 40 రోజులకి మనకి క్రాప్కి వస్తాయి. 40 రోజులకి మనకి మొక్క పెరుగుదలను బట్టి మనకున్న నేల స్వభావాన్ని బట్టి ఉంటుంది. మ్యాక్సిమం ఒక ఎకరా నుంచి ఒక 5 టన్నులు, 6 టన్నులు, 7 టన్నుల వరకు ప్రతి రైతు తీసుకోవచ్చు. కనీసం కేజీ మనకి ₹20 రేట్ అమ్మినా, ₹10 రేట్ అమ్మినా, ₹50 రేట్ అమ్మినా, ₹60 రేట్ అమ్మినా, యావరేజ్గా ₹1,00,000 వరకు ఖర్చు అయినా ఇంకా 3 లక్షల నుంచి 3 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ మార్కెటింగ్ అనేది మార్కెట్తో పాటు కూడా ఇక్కడ లోకల్ ఎకేషన్స్, ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, గృహప్రవేశాలు కానివ్వండి, పెళ్ళిళ్ళు, ఇలాంటి ఫంక్షన్స్ కూడా వచ్చి ఈ డెకరేషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. అలాగే కొంతమంది వీళ్ళు కూడా తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఎంత రైతు సేల్ చేయగలిగితే ఆ రైతుకి మంచి లాభాలు అనేది వస్తాయి. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర పువ్వులు తీసుకెళ్తే ఫ్రెష్గా ఉండటం వల్ల మంచి రేట్ ఇచ్చి తీసుకెళ్తారు. దాని గురించి మనకి మంచి ఆదాయం వస్తుంది. కాలం మారుతుంది, పంటల సాగు విధానంలో కూడా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా తోటలు పెట్టే రైతులు ఇప్పుడు నర్సరీలపైనే ఆధారపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే నర్సరీల్లో నూతన సాంకేతిక విధానంతో మొక్కలను అభివృద్ధి పరిచి రైతులకు అందిస్తున్నారు. ఇలాంటి నర్సరీలు చాలా మంది రైతులకు ఉపాధి మార్గాలు అయ్యాయి. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ యువ రైతు క్లోనర్ నర్సరీని విజయవంతంగా నిర్వహిస్తూ రైతులకు నాణ్యమైన మొక్కలను అందిస్తూ విజయపథంలో పయనిస్తున్నారు. ఏ పంట అభివృద్ధి అయినా నాణ్యమైన నారు మొక్కలపైనే ఆధారపడి ఉంటుంది. నారు మొక్కల ఎంపికలో ఏదైనా తప్పు జరిగితే తరువాతి కాలంలో దానిని సరిదిద్దుకోవడం జరగదు. తోట యజమానులు తోట దిగుబడి, ఆదాయంలో ఎప్పటికీ తేరుకోలేనంత నష్టం జరుగుతుంది. శ్రేష్టమైన విత్తనాలు లభించకపోవడం, ఉత్తమమైన మొక్కలు అందుబాటులో లేకపోవడం పండ్ల తోటల నుంచి ఆశించినంత దిగుబడి రాకపోవడానికి బలమైన కారణాలు.
ఇది దృష్టిలో పెట్టుకునే పండ్ల తోటలను సాగు చేయాలనుకునే రైతులు నర్సరీలపై ఆధారపడుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ప్రతి చోట నర్సరీలు వెలిశాయి. కాలానికి అనుగుణంగా రైతులకు కావలసిన మొక్కలను అభివృద్ధి చేసి అందిస్తున్నాయి. ఈ కోవలోనే ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం మిట్టగూడెం గ్రామానికి చెందిన యువ రైతు అబ్దుల్ ఫర్హాన్ క్లోనల్ జామాయిల్ నర్సరీ మొక్కలను తయారు చేస్తున్నారు. ఇక్కడ మేము జామాయిల్ మొక్కల నర్సరీలు పెట్టాం. నేను డిగ్రీ చదువుకుంటా ఇది స్టార్ట్ చేశాను. ఇది ఫార్మర్ కదా, మొక్క తయారు చేసి ఇతర రాష్ట్రాలకు మేము ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. ఇతర రాష్ట్రాలకు వెళ్తూ ఉంటుంది, ఐటీసీ కూడా వెళ్తూ ఉంటుంది. ఇది మొక్క తయారు చేసే విధానం ఎలా అంటే ట్రే వస్తుంది. ట్రేలో 40 మొక్కలు వస్తాయి. ఆ ట్రేలో కోకోపీట్ పౌడర్ నింపి నింపిన తర్వాత మాకు జామాయిల్ కటింగ్ వస్తుంది. జామాయిల్ వేసిన తర్వాత అవి కట్ చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ అటు నుంచి ఇగుళ్ళు వస్తాయి. ఆ ఇగుళ్ళు కటింగ్ లాగా మాకు తీసుకొచ్చి వేస్తారు. అది వేసిన తర్వాత వాటిని 4 అంగుళాలు కానీ 6 అంగుళాలు కానీ కట్ చేసి మళ్ళీ ఆ ట్రేలలో కోకోపీట్ పౌడర్ నింపి అది మళ్ళీ వాటిని యాంటీ ఫంగల్ వాటర్లో వాటిని మళ్ళీ కడిగి అందులో మళ్ళీ వాటికి రూటింగ్ రావడానికి పౌడర్ వాటి కింద యాడ్ చేసి ఆ కోకోపీట్ పౌడర్లో పెట్టి పెట్టిన తర్వాత పెట్టిన ఎవ్రీ 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ డ్రిప్ ద్వారా వాటర్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి. అందులో 20 to 25 డేస్లో మళ్ళీ వాటికి రూటింగ్ వచ్చింది. ఆ స్టెమ్కి రూటింగ్ వచ్చిన తర్వాత కింద బయట పెట్టేసుకొని డ్రిప్ సిస్టమ్ ద్వారానే మేము ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి దిగిన ఒక 10-15 డేస్ దాకా వాటర్ స్ప్రే చేసుకుంటూ ఉంటాం, వాటర్ వదులుకుంటూ ఉంటాం. ఎవ్రీడే ప్రాసెస్ ఇది. మళ్ళీ కింద ఉన్న మొక్క ఒక 15-20 డేస్లో బయట ఎన్విరాన్మెంట్కి అలవాటు అయిన తర్వాత మళ్ళీ బెడ్లెక్కి ఇచ్చుకొని ఇంకా వాటికి కావాల్సిన మందులు కొట్టి వాటిని మొక్క పెరిగిన తర్వాత పైకి పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 1.5 మంత్ పడుతుంది మొక్క పెరగడానికి. అడుగున్నర సైజు వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ గ్రేడ్ చేసి అందులోనే 3 సైజులు వేరు చేసి ఫస్ట్ వచ్చిన 2 సైజులు అమ్మడం జరుగుతుంది. ఇవి మొక్క ఐటీసీకి కూడా వెళ్తుంది, అలాగే ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్తుంది. హర్యానా, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చండీగఢ్, ఒడిస్సా, చెన్నై, కర్ణాటక ఇలా దాదాపు అన్ని రాష్ట్రాలకి మొక్క వెళ్తుంది. క్లోనల్ సాంకేతికత ద్వారా మొక్కలు ఉత్పత్తి చేసే నర్సరీలు కుక్కునూరు మండలంలో అధికం. బంజారాగూడెం నుంచి వేలేరు వరకు దాదాపు 8 కిలోమీటర్ల మేర ఇతర పంటలేవీ కనిపించవు. ఎటు చూసినా క్లోనల్ నర్సరీలకు చెందిన ఛాంబర్లు దర్శనమిస్తాయి. ఈ మండలంలో దాదాపు 1200 నర్సరీల వరకు ఉన్నాయి. ఇందులో అబ్దుల్ ఫర్హాన్ది కూడా ఒకటి. డిగ్రీ చదువుకుంటూనే నర్సరీ నిర్వహణ చూసుకుంటున్నారు. జామాయిల్ మొక్కలు 413, 271 రకాల నుండి లేత చిగురు కొమ్మలను కత్తిరించి తీసుకొచ్చి వాటిని క్లోనింగ్ చేసి జామాయిల్ మొక్కలుగా తయారు చేస్తున్నారు. తయారు చేసిన మొక్కలను ఐటీసీతో పాటు ఆర్డర్లపై ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. తనతో పాటు మరికొంతమందికి ఉపాధిని కల్పిస్తున్నారు. 3 సంవత్సరాలకి మొక్క ఇది పంట అందుకుంటుంది. 3 సంవత్సరాలకి మొక్క పంట అందుకుంటుంది. దీంతో పేపర్ తయారు చేయడం కానివ్వండి, లేకపోతే ప్లేవుడ్ తయారు చేయడం కానివ్వండి జరుగుతుంది. ఇలా ఇది ఒక సర్కిల్ లాగా అది నడుస్తూ ఉంటుంది. 50,000 వేయచ్చు, 60,000 వేయచ్చు, 70,000 వేయచ్చు, 90,000 వేయచ్చు, ₹1,00,000 లక్ష అది కూడా వేయచ్చు. 1,00,000 మొక్క పట్టేలాగా. ఇప్పుడు మన 70,000 కాబట్టి ఇది షీట్ కానివ్వండి, వీటి లోపల స్ప్రింక్లర్లు, డ్రిప్, పైప్ లైన్, వీటికి పోళ్ళు ఐరన్ మొత్తం కలిపి ఒక ఛాంబర్ వేయడానికి దాదాపు ఒక 60,000 నుంచి 70,000 దాకా అవుతుంది. అలా మనం ఒకటి వేయాలనుకుంటే మినిమం ఒక 4 లక్షలు, 3 లక్షల నుంచి 4 లక్షలు మన చేతిలో ఉండాలి. ఒక 4 వేయాలంటే దగ్గర ఒక 15 నుంచి 20 లక్షలు చేతిలో ఉండాలి. మొక్క ఎక్కడం కానివ్వండి, ట్రేలు కొనడం కానివ్వండి, కోకో పౌడర్ కానివ్వండి, ఫెర్టిలైజర్ కానివ్వండి, వర్కర్స్ కానివ్వండి, అందరికీ ఒక 2 బ్యాచ్లు 3 బ్యాచ్లు ఎక్కించుకోవడానికి దాదాపు ఒక 15 నుంచి 20 లక్షలు చేతిలో ఉంటేనే ఇది నడిసిద్ది. అలాగే దీన్ని మెయింటెనెన్స్ కానివ్వండి, దీనికి వాటర్ కోసం కానివ్వండి, వాటర్ క్వాంటిటీ ఎక్కువ కావాలి. ఇప్పుడు మాది 10 ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడు 4 బోర్లు నడుపుతున్నాం. కరెంటు సరిగ్గా ఉండకపోవడం వల్ల సోలార్ సిస్టమ్ మేము సొంతంగా సోలార్ పెట్టుకున్నాం. మీకు సోలార్ పెట్టుకోవాలంటే దగ్గరగా ఒక సెట్ వచ్చేసి మీకు 1 lakh నుంచి 150 అరౌండ్ పడుతుంది. మీకు మొత్తం సెట్టింగ్ కావాలనుకుంటే నియర్లీ 150-160 దాకా పడుతుంది. ఇప్పుడు మా దగ్గర 4 సెట్లు ఉన్నాయి. ఈ 4 సెట్లు మేము అరేంజ్ చేసుకోవడానికి దగ్గరగా ఒక 8 to 9 lakhs దాకా అయింది మా ఖర్చు. మన దగ్గర చేసే వర్కర్ కానివ్వండి, తర్వాత గేడింగ్ ఖర్చు కానివ్వండి, మొత్తం అన్నీ ఒక వర్కర్ ఖర్చు నెలకు వచ్చేసి 10,000 అలా పడుతుంది. గేడింగ్ ఖర్చు కూడా వాళ్ళకి ట్రేల ప్రకారం చేసుకుంటూ వెళ్తారు. ట్రేకి వచ్చేసి ₹4, గుచ్చడానికి వాళ్ళకి ట్రేకి వచ్చేసి ₹5. ఇట్లా మొత్తం ఒక 2-3 బ్యాచ్లు మనం కంటిన్యూగా రన్ చేసుకున్న తర్వాత మొక్క అమ్మగలం.
అలా మనం ఎక్కించి అమ్ముకోవడానికి నియర్లీ ఒక 4-5 మంత్స్ దాకా 3 నుంచి 4 మంత్స్ దాకా పడుతుంది. ఒక్కొక్కసారి 5 మంత్స్ కూడా పట్టచ్చు మొక్క అమ్ముకోవడానికి. ఇది అన్నిటికంటే ముందు ఇది నర్సరీలు పెట్టడానికి మనకి స్థలం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేము 10 చాంబర్లు పెట్టిన మాకు దాదాపు ఒక 5 నుంచి 6 ఎకరాల వరకు స్థలం మాది ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇక్కడ ఎకరం స్థలం కౌలు వచ్చేసి అరౌండ్ 30,000 to 50,000 నడుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఒక 2 చాంబర్లు వేసుకునే వాళ్ళకి ఒక 1/2 ఎకరం నుంచి ఎకరం కావాలి. ఒక 4 వేసుకోవాలంటే ఒక 2 ఎకరాలు కావాలి. వాటిని నర్సరీలు పెట్టడానికి కానివ్వండి, మనం కింద దింపుకొని మళ్ళీ డ్రిప్ అరేంజ్ చేసుకోవడానికి, బెడ్లు ఎక్కడానికి అన్నిటికీ ఒక 1 ఎకర్ నుంచి 2 ఎకర్ దాకా కంపల్సరీ ఉండాలి. ఒక 2 పెట్టుకునే వాళ్ళు కానివ్వండి, 4 పెట్టుకునే వాళ్ళు కానీ, దాంతకు మించి పెట్టుకునే వాళ్ళు కానివ్వండి, ఒక 10 దాకా పెట్టుకోవాలనుకుంటే మినిమం ఒక 6 ఎకర్స్ దాకా ఉండాలి. స్టాక్ పాయింట్ కొరకు కానివ్వండి, కింద నర్సరీలు దింపి డ్రిప్ పెట్టడానికి కానివ్వండి. ఈ ఒక ట్రేలో 40 మొక్కలు గుచ్చుతారు. గుచ్చిన తర్వాత మొక్కలు ఒక చాంబర్కి వచ్చేసి ఒక నర్సరీకి వచ్చేసి 1700 ట్రేల దాకా ఎక్కుతాయి. మొత్తం ఇప్పుడు 10 నర్సరీలు ఉన్నాయి. 70,000 మొక్క ఎక్కిద్ది ఒక చాంబర్లోకి వచ్చి. 6,60,000 మొక్క దాకా 6 లక్షల మొక్క దాకా ఎక్కిద్ది నాకు. దిగడానికి 20 నుంచి 25 రోజులు రూటింగ్ వచ్చిన తర్వాత 1 మంత్కి కింద పెట్టేస్తాం. 1 మంత్ లోపల ఇంకో 2 మంత్స్ పీరియడ్ బయట ఉండి గ్రోతింగ్లో ఉంటాయి. వాటికి పెరగడానికి మందులు కొట్టిన తర్వాత ఒక 2 మంత్స్ పీరియడ్ బయట ఉంటాయి. వాటికి ఫంగస్ రాకుండా యాంటీ ఫంగల్వి, యాంటీ బ్యాక్టీరియాకి మందులు వాడతాం. 1.5 ఫీట్ పెరిగిన తర్వాత మొక్క గ్రేడింగ్ చేస్తే అందులో 4 సైజులు 5 సైజులు వస్తాయి. ఆ 4 సైజులు 5 సైజులలో 2 సైజులు కానీ 3 సైజులు కానీ తీసుకెళ్తారు. ఎక్స్పోర్ట్ చేస్తాం. అవి ఆల్ ఓవర్ ఇండియా ఇంకా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇక గుచ్చిన వాళ్ళ లేబర్ వాళ్ళకి ఒక ట్రే గుచ్చినందుకు వాళ్ళకి 5 రూపాయలు దాకా పడుతుంది. నాకైతే ఈ 10 చాంబర్లకి దగ్గర ఒక 90,000 నుంచి 1 lakh వరకు లేబర్ ఛార్జ్ అవుతుంది. ఇంక ఇది అమ్మకానికి వచ్చే దగ్గరికి సీజన్ బట్టి రేట్ నడిచిద్ది. ప్రస్తుతానికి 2.5 దాకా నడుస్తుంది మొక్క క్వాలిటీ బట్టి. ఇంకా ముందు సీజన్లో ఒకవేళ రేటు పెరిగే ఛాన్స్ ఉంటే పెరిగిద్ది, లేకపోతే ఇక యావరేజ్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ట్రేలు ఎక్కితే ఈజీగా ఒక 60,000 70,000 మొక్క లోపల ఉంటుంది కాబట్టి 70 నుంచి 75,000. బయటికి వచ్చి అది 2 మంత్స్ సర్వైవ్ అయ్యి 3rd మంత్కి వచ్చి గ్రేడింగ్కి వచ్చేదాకా మొక్క అందులో నుంచి ఒక 20% 30% మొక్క కుళ్ళిపోవడం వల్ల, లేకపోతే సరిగ్గా వాటర్ పడకపోవడం వల్ల చనిపోతుంది. అందులో మనకి ఆ 70,000 ప్లాంట్స్లో 40,000 ప్లాంట్స్ కానీ 45,000 ప్లాంట్స్ కానీ మిగులుతాయి. అందులో మళ్ళీ 3 సైజులుగా డివైడ్ చేసి అవి గ్రేడ్ చేసి అమ్మితే అరౌండ్ ఇన్ యావరేజ్ ఇప్పుడు నడిచే రేట్ ప్రకారం ₹2.50 ప్లేన్ రేట్ నడుస్తుంది. ఇప్పుడు ఆ రేటు ప్రకారం మనం చూసుకుంటే ఒక 60,000 to 70,000 మనకి వస్తాయి మనం ఒక చాంబర్ నుంచి అమ్ముకునే మొక్కలు. ఇప్పుడు మనం ప్రజెంట్ రేట్ తక్కువ ఉంది నడుస్తుంది కాబట్టి మనం ఎక్కించేదానికి మనం పెట్టేదానికి అక్కడక్కడ సరిపోతుంది. మావి కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాకు రొటేషన్ జరుగుతుంది. పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు. సీజన్ బట్టి ఇంకా రేటు మారుతూ ఉంటుంది. ఒకవేళ ఈ సీజన్లో ఒక్కొక్కసారి రేటు చాలా మంచిగా నడవచ్చు, ఒక్కొక్కసారి డౌన్ నడవచ్చు. మనం ఇది రేట్ అనేది చెప్పే విధంగా ఉండదు, కాకపోతే చేసుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.